ఒక దేవత రోజంతా 3 రూపాలుగా మారుతారని విన్నారా? ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధురాలిలా. ఈమె ఉత్తరాఖండ్‌లోని దారీదేవి. ఈరోజు ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి. ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గద్వాల్ జిల్లాలో కల్యాసౌర్ గ్రామంలో అలకనంద నది ఒడ్డున ఉంది. దారీదేవి అంటే కాళీమాత యొక్క రూపం. ఈ దేవత ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా చార్ధామ్ యాత్రికుల్ని కాపాడే రక్షకురాల్లా భావిస్తారు. ఈ ఆలయానికి పైకప్పు లేదు. నది మధ్యలో ఒక రాతి మీద ఆలయం నిలబడి ఉంటుంది. ఒక నమ్మకం ప్రకారం దారీదేవి రోజంతా 3 రూపాలుగా మారుతుంది. ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధురాల్లా కనిపిస్తుంది. ఒకసారి 2013 జూన్ 16న అలకనంద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాం నిర్మాణం కోసం దారీదేవి ఆలయాన్ని అసలు స్థానం నుండి తరలించారు. అక్కడ స్థానికులు ఆ ఆలయాన్ని తరలిస్తే దేవతకు కోపం వస్తుందని, అది ప్రాంతానికి హానికరం అవుతుందని భయపడ్డారు. కానీ సుప్రీంకోర్టు ఆలయాన్ని తరలించడానికి అనుమతిని ఇచ్చింది. 2013 జూన్ 16 సాయంత్రం 7:30కు ఆలయంలోని విగ్రహాన్ని తరలించారు. కొన్ని గంటల తరువాత భారీ వర్షాలు, కేదార్నాథ్ దగ్గర భయంకర వరదలు వచ్చాయి. జూన్ 17న ఉత్తరాఖండ్ అంతటా భారీ విపత్తు సంభవించింది. అధికారిక లెక్కల ప్రకారం 197 మంది మరణించారు, 236 మంది గాయపడ్డారు, 4021 మంది తప్పిపోయారు, 5 జిల్లాలు నాశనమయ్యాయి, వేలాది ఇండ్లు ధ్వంసమయ్యాయి. ప్రజల నిరసన తరువాత వెంటనే విగ్రహాన్ని అదే ప్రదేశంలో తిరిగి ప్రతిష్ఠించారు. స్థానిక ప్రజలు దేవతను ఆమె అసలు స్థానం నుండి తరలించడం వల్లనే ఆమెకు కోపం వచ్చి ఈ విపత్తు సంభవించిందని గట్టిగా నమ్ముతారు. మరి మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ కమెంట్స్.